తత్సత్. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. బ్రహ్మజ్ఞానావళిమాల, అందులో 3వ శ్లోకం. ఓం నిత్యశుద్ధ విముక్తోహం నిరాకారోహమక్షరః భూమానందస్వరూపోహం అహమేవాహమవ్యయః. నిత్యం, నిత్యం అనే దాని గురించి మనం కొద్దిగా విచారణ చేసుకున్నాం. నిత్యం, నిత్యం అంటే ఎప్పుడు నిత్యమైనది. ఈ సృష్టి గురించి నిన్న చెప్పుకున్నాం. సృష్టి అనేటువంటిది అణుపరిణామవాదమని, తర్వాత పరిణామవాదమని అవి రెండు చెప్పి, అణుపరిణామవాదము కాదు, అణుపరిణామవాదము తప్పు, ఆరంభోపాదాన కారణం అణువులతో ఏర్పడింది కాదు, తర్వాత పరిణామం చెందింది కూడా కాదు అని చెప్పి, ఈశ్వరుడు అంటే బ్రహ్మయే. ఇప్పుడు మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి అణువుల నుండి ఈ జగత్తు ఏర్పడింది అని అనుకోండి. అణువుల నుండి ఈ జగత్తు ఏర్పడితే ఇప్పుడు దేవునితో పని ఏంటి? దేవునితో ఏమన్నా పని ఉందా?
ఎందుకంటే ఇప్పుడు మీకు కావాల్సిందంతా ఇక్కడే లభించిందని అనుకోండి, దేవుని దగ్గరికి మీరు ఎవరైనా వస్తారా? మీకు కావాల్సింది, మీకు ఏమేమి లభించాలనో అవంతా కూడా అసలు దేవునితో పని లేదు. దేవునితో అసలు దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఇప్పుడు మనకు రాష్ట్రపతి ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నాడు. రాష్ట్రపతితో పని ఏం పడుతుంది? అది ఏందో ఇంకా అది నామకే వాస్తే ఉన్నట్లుగా ఉందా లేదా చూడ్డానికి. కానీ అంతా చేసేది ఎవరు? ప్రధానమంత్రి చేస్తారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో సర్వం జరుగుతుంది. రాష్ట్రపతి అథారిటీ ఉంటుంది, కానీ భారతదేశానికి సంబంధించి ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. ఇప్పుడు ప్రధానమంత్రి సుప్రీమా, రాష్ట్రపతి సుప్రీమా? రాష్ట్రపతి సుప్రీం. కానీ రాష్ట్రపతి చేయాల్సిన పనులను కూడా ప్రధానమంత్రి చేసేస్తుంటాడు. ఇంకా రాష్ట్రపతిని మళ్ళీ వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి గారు అక్కడ వచ్చి వారి ద్వారా ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఎన్నుకుండేది వారేమనుకోరు. దానికి వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వీళ్ళందరూ అవన్నీ ఇంటర్నల్గా జరుగుతాయి. అది కొలీజియం అని ఇంక వేరే ఒక ఇది ఉంటుంది. వాళ్ళు ఏంటంటో చేసి దాంట్లో ఎవరో ఒకరిని చేస్తారు. దానికి వెనకాల జరిగేది ఏంటంటే, ప్రధానమంత్రి గారు పలానా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళను ఎలక్ట్ చేసి ఆయన నేమ్స్ పంపిస్తే ఆయన కింద సంతకం పెట్టి ఎస్ అప్రూవ్డ్ అనేసి పంపిస్తాడు. అప్పుడు వాళ్ళను తీసుకొని వచ్చి మళ్ళా వారే వచ్చి రాష్ట్రపతి గారు వచ్చి వారి దగ్గర ప్రమాణ స్వీకారం చేపిస్తారు. కానీ ప్రధానమంత్రి చేసిన దాన్ని కూడా ఒకవేళ రాష్ట్రపతి వెనక్కి పంపించే అధికారం రాష్ట్రపతికి ఉంది. రాష్ట్రపతికి ఉంది. అంటే రాష్ట్రపతికి ఉండే అధికారాలు ఎట్లున్నాయంటే అంత పర్ఫెక్ట్గా ఉంటాయి, అంత బాగుంటాయి. అయితే ఆడ ఉంటారు. రాష్ట్రపతిని కూడా ఎన్నుకునేందుకు కూడా వీళ్ళే ముందు సెలెక్ట్ చేసి ఉంటారు. కాబట్టి అవన్నీ జరిగిపోతాయి. సరేలేండి, సేమ్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? ఇక్కడి నుంచి వచ్చింది. ఆ రాజ్యాంగం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. ఇక్కడి నుంచి వినండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ అయ్యే లోపల మీకు అది కొద్దిగా అర్థమవుతుంది. ఇప్పుడు అణువులతో ఒకవేళ సృష్టిగన ఏర్పడి ఉంటే నీకు కావాల్సిందంతా ఇక్కడే లభించేటప్పుడు నీకు కావాల్సిందాన్ని అణువులతో నువ్వు తయారు చేసుకోవచ్చు. అణువులతో తయారు చేసుకుంటే ఇంకా దేవునితో పని ఏముండదు, దేవునితో పని లేదు. కాబట్టి అణువులతో ఈ జగత్ అనేది ఏర్పడలేదు. ఓకే, కాబట్టి దాన్ని తీసి వరగబెట్టేసినాం. అందుకని ఓ దేవుడున్నాడు అని పోతున్నాం. సరే, దాన్ని వారుగా పెడదాం. తర్వాత పరిణామవాదం అంటే మట్టి కుండలయ్యింది. ఏమంటే మట్టి కుండలుగా అయింది. మట్టి కుండలుగా అయినట్లు బాగా ఆలోచన చేయండి. మట్టి కొండ అయిందిగా, మట్టి కొండ అయింది, మూగటయింది, ఏంటంటో అన్నీ అయినాయి, కావలసినవన్నీ తయారు చేసుకున్నాం.
ఇప్పుడు మట్టే ఇన్నిగా అయినప్పుడు ఇంక వేరే వాళ్ళతో పని ఏంటి? మట్టితోనే అవి అయినాయి కదా. అలాగే ఈ ప్రకృతి ఏది ఉందో ఆ ప్రకృతి నుంచినే ఈ శరీరాలన్నీ వచ్చినాయి. ప్రకృతి ఉంది, ప్రకృతి నుంచినే శరీరాలన్నీ వచ్చినాయి. అణువు ఉంది, అణువుతో శరీరం ఏర్పడింది. అణువుతో శరీరం ఏర్పడి ఉంటే దేవుని యొక్క ప్రమేయం లేకపోతే, దేవుని ప్రమేయం లేకుండా పోతే అణువులతోనే కన్నా ఒకవేళ శరీరం ఏర్పడి ఉంటే అప్పుడు దేవునితో పని లేదు. సరే, అది కుదరదు అని చెప్పి తేల్చేసినాం, అది వరగా పెట్టినాం. కాబట్టి దేవుణ్ణి పట్టుకోవాలి. సరే, రెండవది వచ్చినాం, కుండలు మట్టియే కుండలుగా అయినట్లుగా ఈ ప్రకృతే, ఈ పంచమహాభూతములే ఈ శరీరాలుగా అన్నీ అయ్యింది. అంటే ఇప్పుడు వీడికి కావాల్సిందంతా ఎక్కడి నుంచి తీసుకోవాలి? ప్రకృతి నుంచి తీసుకోవాలి. అప్పుడు వీడు ప్రకృతిని ఆశ్రయిస్తాడు కానీ దేవుని ఎందుకు ఆశ్రయిస్తాడు? దేవుని ఆశ్రయించాల్సిన పని ఉందా? లేదు. ఇప్పుడు అందరూ ఆశ్రయిస్తున్నది ప్రకృతిని ఆశ్రయిస్తున్నారా, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారా? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారా? దేవుణ్ణి దండం పెడతా ఉంటారు. ఎందుకు తెలిసినా? నాకు కావాల్సినవి నువ్వు అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే ఆయన ఇస్తాడని అడుగుతున్నారు, అంతేగాని ఆయన ఇచ్చేదేమీ లేదు అని తెలిసిందని అనుకోండి, ఎవడు నమస్కారం చేస్తాడు కదా? తిరుమలకి ఇంతమంది పోతున్నారుగా, వీళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని కదా పోతున్నారు. రియల్గా వెంకటేశ్వర స్వామి వీళ్ళకి ఏమీ ఇవ్వడం లేదు అని తెలిసిందని అనుకోండి, ఒకడన్నా పోతాడా? ఇప్పుడు నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నాదత్తే కస్యచిత్ పాపం, వాళ్ళు చేసేటువంటి పాపముతో నాకు సంబంధం లేదు. నచైవ సుకృతం విభుః, వాళ్ళు చేసుకునే పుణ్యంతో కూడా నాకు సంబంధం లేదు. ఏమండి? పాపంతోనూ నాకు సంబంధం లేదు, పుణ్యంతోనూ సంబంధం లేదు. ఇప్పుడు వాడు కోరిందని నేను ఎట్లా ఇస్తాను? సంబంధం నాకు లేదని అంటున్నాడు నేను చెప్పింది ఇప్పుడు భగవద్గీత శ్లోకమే చెప్పాను, 5వ అధ్యాయంలో శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః, ఈ లోకమును సృజించిన నేనున్నానే, ఈ లోకమును సృజించాలని నాకు లేదు, నేను సృష్టించలేదు. నా కర్తృత్వం నా కర్మాణి, కర్తృత్వం అంటే కర్తృత్వ భావన నాకు లేదు, నేను చేయలేదు. లోకస్య సృజతి, ఈ లోకంతో అసలు ఈ లోకం అనేటువంటిది సృష్టింపబడినటువంటి లేదు, నాకు సంబంధం లేదు. చూడండి, మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, స్వభావస్తు ప్రవర్తతే, వాళ్ళ స్వభావం ఉందే, ఆ స్వభావంతో అవి జరుగుతున్నాయి. వాడికి ఏదైతే కోరిక నెరవేరాలని ఉందో, వాడికి ఏది నెరవేరకూడదని ఉందో, నెరవేరడము వాడి ప్రారంధంలో ఉన్నదే, నెరవేరకపోవడము వాడి ప్రారంధంలో ఉన్నదే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఏంది ఇచ్చేది? ఎట్లా అన్నారు చూడండి, ఏందన్నా చేతుల్లో ఏమీ లేదనేసి అన్నాడే, అంత మట్టే ఉండేదని అన్నారు కదా. అట్లాగా
ఏం ఇవ్వట్లేదు ఆయన. అందుకే ఆయన విగ్రహంగా ఉండేది. ఆయన ఏమి ఇవ్వట్లేదు. స్వభావస్తు ప్రవర్తతే. నువ్వు వాటికి వచ్చినావంటే నీ పుణ్యం కొద్దికి నీకు నెరవేరిందే కానీ నేనైతే నీకేం ఇవ్వడం లేదు. ఇప్పుడు దేవుడు ఇచ్చాడా లేదా మీ పుణ్యం వలన వచ్చిందా? మరి దేవుని దగ్గరికి బిందానికి నెరవేరిందని మీరు ఎలా అంటారు? వారి వారి భావము అవంతా కాదు. ఇప్పుడు వారి వారి భావాలను చెప్పుకునే దానిక మనం ఇప్పుడు ఉండేదే. వారి వారి భావములను సమర్థించేదానిక ఇక్కడ ఉండేది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఉన్న సత్యమును తెలుసుకొనుట కొరకు మనం ఇక్కడ కూర్చొని విచారణ చేస్తున్నాం. అంటే నేను ఇప్పుడు ఈ మాటలు చెప్పిన రేపు పొద్దున్న నుంచి మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర మానేసి అట్లా చేయమని నేను చెప్పట్లేదు. మీరు ఆలోచన చేసుకోండి. వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీకృష్ణ పరమాత్మ కానీ, శ్రీరామచంద్రుల వారు కానీ, దేవుడు కానీ ఏమి ఇవ్వడం లేదు. వాడి కర్మ ఎట్లుందో అది జరుగుతుంది అంతే. స్వభావస్తు ప్రవర్తతే. స్వభావం అంటే వాడి పూర్వ కర్మ సంస్కారమును అనుసరించి ఎలా జరగలనుందో అలా జరుగుతోంది. ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థించే దేవుడు ప్రార్థిస్తాడు. అర్థమైందా? సత్యం తెలుసుకున్నా అలాగే ఉంటుంది. తర్వాత ఇప్పుడు వీళ్ళు పోతూ ఉండేది దేవుడు ఇస్తాడని పోతున్నారు. దేవుడు ఇస్తాడని పోతున్నారు. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఈ సృష్టి అంతా నిర్మాణమైనది దేవుని అధీనములో ఉంది కాబట్టి, ఈ సృష్టి అంతా దేవుని అధీనములో ఉంది కాబట్టి వీడు దేవుని దగ్గరికి పోతున్నాడు. ఒకవేళ దేవుని అధీనములో గన లేకుండా పోతే, అంటే దీన్ని నిర్మాణం చేసింది ఎవడో నిర్మాణం చేసి ఉంటే వాడి దగ్గరికి పోతారు. ఇప్పుడు ఎందుకు పోతున్నారు? రాజకీయ నాయకుల దగ్గరికి ఎందుకు పోతున్నారు? దేవుని దగ్గరికి పోలనా, రాజకీయ నాయకుల దగ్గరికి పోలనా? రాజకీయ నాయకుల దగ్గరికే పోతా ఉండేది. ఇప్పుడు దేవునితో పెద్ద ప్రయోజనం ఏం లేదు. దేవునితో ప్రయోజనం ఉంటే ఆ రాజకీయ నాయకులు వస్తున్నారంటే పెద్ద గజమాలలు, ఏమంటే బిల్డేజర్, అదేంటది, క్రెయిన్తో ఎత్తుకొని వేసే అంత పెద్ద మాల, 40 అడుగులు ఇట్లా 40 అడుగులు ఇట్లా ఉండేటువంటి మాల పెట్టి దానికి ఒక రాడ్ కట్టి ఈ మాలను వేస్తున్నాడంటే ఆయనకి వాల్యూ ఉందా లేదా? ఈ కృష్ణ పరమాత్మకి ఏ రోజైనా, ఒక్కరోజైనా ఇంతవరకు ఈ కృష్ణ పరమాత్మకే కాదు, ఏ కృష్ణ పరమాత్మకైనా వేశారు అట్లాంటి మాలని? కాబట్టి చూడండి, నిజంగా ఇప్పుడు వీళ్ళని ఆశ్రయిస్తున్నారు అంటే దేవుణ్ణి ఆశ్రయించి దేవుని వలననే పనులు జరుగుతాయని గన అంటే వీళ్ళ దగ్గరికి ఊరిపోతారు. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ డ్రెస్ ఏంటండి? వైట్ డ్రెస్, వైట్ అండ్ వైట్. ఇంకా వైట్ అండ్ వైట్ ఎవరిది? డాక్టర్కి వైట్ అండ్ వైట్, నర్సెస్కి వైట్ అండ్ వైట్, రాజకీయ నాయకులకి వైట్ అండ్ వైట్, బ్రహ్మచారికి వైట్ అండ్ వైట్. వాళ్ళు మాకు తెలియదు, వాళ్ళు బ్రహ్మచారులు ఉండారు. బ్రహ్మచారులలో అందరూ ఎవరైనా పెట్టుకోండి మీరు,
వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైట్ అండ్ వైట్. అంటే అర్థం ఏమిటి? మంచి మనసు కాదు, వైట్ ఉంది. ఒక్క డ్రాప్ అట్లా పడింది అనుకోండి ఏదైనా, ఆలోచన చెయ్యి. 75 బో చూడండి. ఇప్పుడు వైట్ దాంట్లో వైట్గా ఉంటే ఎవడు పట్టించుకోడు. జస్ట్ ఒక్క డ్రాప్ పడిందని అనుకోండి, ఎంత కనిపిస్తుంది అది, ఇంత వైట్ కనిపించదు. ఆ డ్రాపే ఆ వైట్నంతా కనిపించకుండా చేస్తుంది. అంటే అంత స్వచ్ఛంగా ఉండాలా అని అర్థం. అందుకు వాళ్ళకు ఆ యొక్క డ్రెస్ అంటే అంతటి స్వచ్ఛమైన వాళ్ళము మేము. ఇప్పుడు చూడండి, డాక్టరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగా చెయ్యాలి. నర్సు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగా చెయ్యాలి. బ్రహ్మచారి ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి, తెలుసుకోవాలి. తర్వాత ఇంకెవరు? రాజకీయ నాయకులు. ఈ సమాజం బాగుపడాలంటే వాళ్ళు అలా ఉండాలి. ఇప్పుడు మీ పిల్లవాడికి సీట్ కావాలంటే ఏం చేస్తారు? ఆయన దగ్గరికి పోతే ఆయన ఫోన్ చేస్తాడు, ఇటు నుంచి ఫోన్ చేయో మా పిల్లని పంపిస్తున్నాను, వాడికి ఆర్డర్ ఇచ్చి పంపించు. ఆర్డర్ ఇచ్చి పంపించాలన్నమాట. అంటే ఈడుండేది దేనికి ఆర్డర్ ఇచ్చి పంపించు అని చెప్పేదానికి ఈడుండేది. వాడుండేది దేనికి? వాడు ఆఫీసర్ ఉన్నాడు కదా. ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, ఇంతసేపు రాష్ట్రపతిని చెప్పుకున్నాం, ప్రధానమంత్రిని చెప్పుకున్నాం. ఈ ఊరిలో ఈ కుప్పం ఉంది కదా, కుప్పంలో గవర్నమెంట్ ఎవరు? ఎంఆర్ఓ. గవర్నమెంట్ లేదా కుప్పంలో? ఇన్ఛార్జా నాకు తెలియదు, కానీ అంటే ఆయన ఉంటాడు. ఆయన ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ అక్కడనే ఉందా, పైనే ఉందా? ఇప్పుడు ఆ స్థాయిలో నుంచి కిందకు వచ్చి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, మెడికల్ ఆఫీసర్ వీళ్ళందరూ ఉన్నారు లేదండి. మండల్ లెవెల్ ఆఫీసర్స్ పెట్టి ఆ మండలాన్నంతటినీ మెయింటైన్ చేస్తూ దానిలో సుప్రీం పవర్ వచ్చేసి ఎంఆర్ఓకి ఇచ్చి, సో అన్నింటినీ ఆర్గనైజేషన్ చేస్తున్నారా లేదా? అంటే ఇదే కదా గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఇక్కడ ఇస్తే వీళ్ళు ఏం చేశారు? ఇక్కడికి వచ్చి ఏం చేశారు? నేను కుప్పం గురించి చెప్పట్లేదు, ఎక్కడైనా సరే చూడండి, ఏ ఆఫీసర్ని ఆ మండలంలో ఆ లెవెల్లో వేస్తే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంటే కదా. అంటే గవర్నమెంట్ ప్రతినిధి, అవునా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్ ప్రతినిధులు, అంతేనా? వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ ఏరియా నాది, ఈ ఏరియా అర్థమైందా నేను చెప్పింది ఏమన్నా? అంతేనా? ఇంక వేరే ఏమన్నా ఉందా? మీరు మీ అనుభవం చెప్పండి. అర్థం కాల? ఏమర్థమైంది మీకు? గవర్నమెంట్ రూల్ ప్రకారము పొద్దున్న నుంచి సాయంకాలం వరకు నేను అక్కడ ఆఫీస్లో ఉంటాను. అన్నీ అక్కడ డీల్స్ అన్నీ ఊరికే చేసి
సాయంకాలం అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర వచ్చి అన్నీ మాట్లాడుకుంటే నైట్లో అవన్నీ జరిగితే పొద్దున్నే వచ్చి సంతకం పెడతాను. ఇక్కడ అఫీషియల్గా ఇక్కడ ఆఫీస్లో పని జరుగుతుంది, అన్అఫీషియల్గా అక్కడ జరుగుతుంది. సో మీకు అఫీషియల్గా జరగాలనంటే అన్అఫీషియల్గా ఇక్కడ జరగాలి. అంటే ఇప్పుడు ఈయనేంటంటే ఈ ఏరియా అంతా నా అధీనములో ఉన్నది, నేను ఏలడానికి ఇక్కడ ఉన్నాను. ఏమండి ఇది ఇది యాక్చువల్గా జరగాల్సింది ఎట్లా, జరుగుతున్నది ఎట్లా? అర్థమవుతుందా? ఇది ఇది ఒరిజినల్లేనా? ఓం అంటే ఒరిజినాలిటీ ఏది ఉండాలనో ఆ ఒరిజినాలిటీ ఉంటే అది ఎట్లుంటుంది. కానీ కానీ ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది. మనం రాజకీయాలు మాట్లాడట్లేదు, వేదాంతం మాట్లాడుతున్నాం. మీరేమో అనుకోపోతారేమో, వీళ్ళు కొంతమంది ఉంటారు, నువ్వు క్లాస్ చెప్పాయా బాబు అని అంటారు నన్ను. ఇంక మళ్ళా కొంచెంసేపు పోతే అంటే ఏది జరగాలనో ఏది ఉండాలనో అలా ఉండుట లేదు. ఎందుకు? ఎందుకంటే గుణముల ప్రభావం. చేపిస్తున్నది ఎవరు? సత్వం రజస్తమయితి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఏమండి? సరే, ఇప్పుడు చూడండి, ఇవంతా గుణములు చేపిస్తున్నాయి ఇక్కడ. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈయన దగ్గరికి పోతే ఈ పని జరుగుతుంది, ఆయన దగ్గరికి పోతే ఆ పని జరుగుతుంది. ఆఫీసర్గా ఆయన దగ్గరికి పోతే జరగదు. ఒరే నాయనా మహానుభావ, నేను ఉద్యోగం నిలిచిపోతాను రా, నేను ఉద్యోగం వద్దనుకుంటున్నాను రా, నాకు సంతకం పెట్టరా. పెడతా 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 చూడండి, సంతకం పెడతా. పెట్టేదానికేమి అంటే దాని అర్థం ఏంటి? పెడతా ఉండు ఉండు పెడతా ఉండు. అంటే గుణం ఏం చేస్తుంది? ఒరిజినాలిటీ ఉందా? అంటే ఒరిజినాలిటీ నుంచి ఏమైపోయింది ఇదంతా? అంటే ఒరిజినల్ అంతా కూడా మిక్సింగ్ అయిపోయిందా లేదా? ఇక్కడ కలుషితం అయిపోయిందిగా. ఆ కలుషితం సత్వగుణం, రజోగుణం, తమోగుణం సమపాళ్లలో ఉన్నాయి. సమపాళ్లలో ఉంటే అది ఈశ్వరుడు. సమపాళ్లలో ఉంటే ఈశ్వరుడు. సమపాళ్లలో లేకుండా పోయినప్పుడు అది ప్రకృతి. అంటే ఇప్పుడు కుమ్మరోడు కుండలు చేస్తున్నాడండి. ఇప్పుడు కుండలు చేసేస్తే వానితోనే పని అటుకైపోయింది, వేరే వానితో పని లేదు మనకు. మట్టి నుంచి కుండలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వాడితో పని. ఇప్పుడు ఆ కుండలు తయారు చేసి వాడు ఎండలో ఎండబెట్టి, ఎండ వలన అది ఎండి మళ్ళీ తర్వాత అగ్నిలో పెట్టి కాలి అంత చేస్తున్నారు కదా. ఇప్పుడు అగ్నికి కానీ, ఎండకు కానీ, మట్టికి కానీ, నీళ్లకు కానీ వాల్యూ ఏమన్నా ఇస్తున్నామా? కుమ్మరోనికి విలువనిస్తున్నామా? కుమ్మరోనికి విలువనిస్తున్నాం. ఎందుకు? వాడు ఆ కుండలను తయారు చేసి మనకి ఇచ్చాడు కాబట్టి. వాడు తయారు చేస్తున్నాడు కాబట్టి వాడికి విలువనిస్తున్నాం. అంటే మనకు పని ఎవరితో జరుగుతుందో వాడికి విలువనిస్తున్నాం. మనకు పని ఎవరితో జరుగుతుందో వాడికి ఇస్తున్నాం, కానీ ఒరిజినాలిటీ దానికి విలువని ఇవ్వట్లేదు. వీనికి కూడా విలువని ఇవ్వాల్సిందే, ఎందుకంటే తయారు చేశాడు కాబట్టి. కానీ వీడికి ఎంత విలువనివ్వాలి, మిగిలిన దానికి ఎంత విలువనివ్వాలి తెలుసుకోవాలిగా, గుర్తించాలిగా. ఇప్పుడు మనం